హలో గైస్, వరుసగా మ్యాచెస్ గెలుస్తూ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కి ముంబై బ్రేక్ వేసింది. ఎంఐ వర్సెస్ డీసీ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎప్పటిలాగానే రోహిత్ శర్మ తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయాడు. జస్ట్ 18 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. రికెల్టన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఎక్కడా తగ్గకుండా చెరో 5 4s అండ్ 2 6s బాది రికెల్టన్ 41 రన్స్ అండ్ స్కై 40 రన్స్ కి వెనుతిరిగారు. ఆ తర్వాత బ్యాటర్ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ డీసీ బౌలర్స్ కి చుక్కలు చూపిస్తూ 6 4s అండ్ 3 6s తో చెలరేగి టీమ్ కి 59 రన్స్ మంచి స్కోర్ అందించాడు. లాస్ట్ లో నమందీర్ కూడా తిలక్ వర్మకి సపోర్ట్ గా 38 రన్స్ చేసి టోటల్ గా 20 overs కి 205 రన్స్ చేయగలిగారు. డీసీ ఉన్న ఫామ్ కి ఆ 205 రన్స్ ని సింపుల్ గా చేసింది అనుకున్నారంతా. డీసీ కూడా అలాంటి స్టార్ట్ నే ఇచ్చారు. జేక్ ఫ్రేజర్ డక్అవుట్ అయినా కూడా కొరల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్ మంచి పార్ట్నర్షిప్ తో ఎంఐని చిత్తు చేశారు. కరుణ్ నాయర్ అయితే ఎవరి మాట వినకుండా 12 4s అండ్ 5 6s తో 40 balls లోనే 89 రన్స్ చేసి టీమ్ కి మంచి స్కోర్ అందించాడు. ఆ కొట్టుడు చూసి కరుణ్ నాయర్ ఒక్కడే మ్యాచ్ ఫినిష్ చేస్తాడు అనుకున్నాం, కానీ 89 రన్స్ కి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత బ్యాటర్స్ కేఎల్ రాహుల్ 15 రన్స్, అక్షర్ పటేల్ 9 రన్స్, ఇలా ఏ బ్యాటర్ కూడా 20 రన్స్ ని దాటలేకపోయారు. డెత్ ఓవర్ లో ఎంఐ బౌలర్స్ ఫుల్ ఫామ్ లోకి వచ్చి వికెట్స్ ని పిట్టల్లా రాల్చారు. 18th ఓవర్ లో బుమ్రా బౌలింగ్ కి బ్యాక్ టు బ్యాక్ 3 రన్అట్స్ అయ్యాయి. అశుతోష్, కుల్దీప్ అండ్ మోహిత్ శర్మ హ్యాట్రిక్ రన్అట్ చేసి బ్యాక్ టు బ్యాక్ 4 wins తో ఊపు మీద ఉన్న డీసీకి ఓటమి రుచి చూపించారు.